పరిశుద్ధత. ఇప్పుడు ఏదో ఒత్తిడికి గురవుతున్నాం, ఏదో ఇబ్బందికి గురవుతున్నామని చెప్పి మన పరిశుద్ధతను మనం కోల్పోకూడదు. మన పరిశుద్ధతను మనం ఎంత మాత్రం కూడా కోల్పోకూడదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో శుద్ధత కావాలి. మీ జీవితంలో సమాధానం ఉండాలన్నా, నెమ్మది ఉండాలన్నా, దేవుని కార్యాలు మీ జీవితంలో జరగాలన్నా, మీ జీవితంలో ఏముండాలంటే పరిశుద్ధమైన జీవితం ఉండాలి. పరిశుద్ధత కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు కాపాడుకోవాలి? ఈ జీవితం, ఈ దేహం ఎవరు మనకిచ్చింది? దేవుడు అనుగ్రహించింది. కాబట్టి ఏం చేయాలంటే ఈ దేహముతో దేవుని మహిమపరచాలంట. ఈ దేహంలో ఎవరు ఉండాలని ఆశపడుతున్నారు? చూడు, అక్కడ ఉంది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏమై ఉంది? ఇది ఆలయమై ఉంది. దేవుని ఆలయంలో ఎవరుంటారు? దేవుని ఆలయంలో ఆయన ఉన్నాడని, ఆయన వెతుకువారు కనుగొందరని దేవుని మందిరానికి మనం వస్తాం కదా. కాబట్టి ఇప్పుడు దేహం ఏమని చెప్తున్నారు? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మరి ఆలయంలో ఎవరుండాలి? కానీ ఎవరు ఉంటున్నారు? పరిశుద్ధాత్మక నివాసమైన ఈ దేహంలో దేవుని తప్ప అన్నిటికీ మనం స్థానం ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత ఎంత ఇంపార్టెంటో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చక్కటి మాట ఉంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు. చూడండి, మన జీవితంలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు కూడా మనం చూడలేం. అనగా ఒక మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యంలో ఆయన ఎదుట మనము నిలబడలేము. ఈరోజు ఎలా పడితే అలా జీవిస్తానంటే కుదరదు మన జీవితంలో.